సినిమా హిట్ అయితే డైరెక్టర్కి కార్ గిఫ్ట్ ఇవ్వడం అనేది టాలీవుడ్లో ఒక ట్రెండ్గా మారింది. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా ఈ ట్రెండ్ ఊపందుకుంది. మొదటగా దీనికి శ్రీకారం చుట్టింది మహేష్ బాబు అని చెప్పవచ్చు. శ్రీమంతుడు హిట్ కావడంతో డైరెక్టర్ కొరటాల శివకి ఆడి కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. ప్రతిరోజు పండగే సినిమాకి దర్శకుడు మారుతికి రేంజ్ రోవర్ గిఫ్ట్గా వచ్చింది. భీష్మాతో తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములకు హీరో నితిన్ రేంజ్ రోవర్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబుకి మైత్రి నిర్మాతలు కాస్ట్లీ బెంజ్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. బేబీ మూవీకి సాయి రాజేష్, విరూపాక్షకు కార్తీక్ దండు కూడా కార్లు గిఫ్ట్గా పొందారు. భగవన్ కేసరి వంటి అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీసిన దర్శకుడు అనిల్ రావుపుడికి నిర్మాత సాహు గార్పాటి టయోటా కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక బాలయ్య రూటే సపరేట్ కదా, తన సినిమాలకు వరుసగా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్న తమన్కి పోర్షే కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఓజీతో తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కి పవన్ కళ్యాణ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక రీసెంట్గా మనశంకర్ వరప్రసాద్ గారుతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావుపుడికి చిరంజీవి రేంజ్ రోవర్ గిఫ్ట్గా ఇవ్వడం విశేషం.